హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ మహాలక్ష్మి పథకం గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ప్రజాపాలనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం ఈ నెల 6న ప్రజాపాలన ముగిసిన వెంటనే లబ్ధిదారులను తేల్చేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 17 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎంట్రీ చేయాలని సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యంగా మహిళలకు ప్రతి నెల 2500 చెల్లించే మహాలక్ష్మి పథకానికి ఈ నెల ఆఖరిలోగా శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. అర్హతలతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఈ హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఫ్రెండ్స్. కాబట్టి మహాలక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు దరఖాస్తులు ఇవ్వని వాళ్ళు వెంటనే ఈ నెల 6వ తేదీ వరకు దరఖాస్తు అయితే చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వారిని ఈ నెల 17 కల్లా అర్హుల లిస్టులో చేర్చడం అయితే జరుగుతుంది. అలాగే ఈ నెల చివరి కల్లా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. తెలంగాణ మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.